నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ అండ్ అవర్ యూ ఆల్. వెల్కమ్ బ్యాక్ టు వాడి ఛానల్. నామ్ నవీన్ గోల్డ్ ఎంబై, తెలుగు బెస్ట్ బ్లాగర్, బెస్ట్ యూట్యూబర్, బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్. యాక్చువల్లీ వారు రెస్ట్ డే ఉంది, కాకపోతే ఇక నేను జిమ్కి ఏం పోలేదు. నేను ఎత్తనే ర్యాండమ్గా బ్లాగ్ షూర్ చేసిన ఎట్ట పోతుందా అని చెప్పేసి. లెట్స్ ఇప్పుడు ఇక్కడ మన రెడ్ రోజ్ మార్ట్కి వచ్చినాం, పాలు తీసుకున్నాం. అందరు అది పోస్తున్నాను, ఏంటి ఏం చేస్తున్నాను. अरे गुड लाइफ का दूध था ना, गुड लाइफ का दूध नहीं, गुड लाइफ का दूध. దిస్ పీపుల్ ఆర్ అవాక్. అంటే ఏంది, ఏం చేస్తుండో, వచ్చిండు కెమెరా ఓపెన్ చేసి ఏదో మాడుతుండు, మనం చేస్తుండా అంటే మనం ఎక్స్పోజ్ చేస్తుండా మా స్టోర్ని. ఇంకా దానికి అలాగే తెలుసు, నేను చేసి నార్మల్ బ్లాగ్ తీస్తున్నా అని చెప్పేసి. సో అదన్నమాట, వాళ్ళ బ్యాగ్ అంటే లోపల మేము కాటన్లో తీసుకుందాం. సో అదన్నమాట, ర్యాండమ్గా షూర్ చేసిన బ్లాగ్. అండ్ లెట్స్ సీ హౌ ఇట్ గోస్. If you ask me what I want in life, I would say good life and good wife. Bas a batch. నీకు కొంచెం చూపిస్తా వాడు ఇప్పుడు ఇంటికాడ. ఇటు అప్లోడ్ వచ్చినట్టే వస్తాడు, నేను లేవక ముందే వచ్చి లేపుతారు. వీడు అప్లోడ్ కంటే అద్భుతంగా వీడు. ఇక్కడే పాల ప్యాకెట్ తెచ్చుకొని పోయినానా, రెడ్ రోజ్ మాట పోయినారా. భారత్ కోట్ల పాల ప్యాకెట్లు ఉంటే మేము అమ్ముతుండ మాకు. ఎవరో ముసిపిసిన వాళ్ళు కూడా ఫోన్ మాడుతున్నాయరా. ఆఖరికి ఈయన కూడా పూర దొరికింది. గాయస్, ఇప్పుడు ఇంటికి వచ్చినాను. ఏమంటారు, ఓట్ షేక్ వేసుకొని తాగినాను. ఇందాక మీకు చూపాను, మర్చిపోయినా. అందుకని చెప్పి దీంట్లో ఈ గోడలలో ఉంటాయి కదా, మిడిల్ క్లాస్ వాళ్ళ అలవాట్లు అనమాట. ఈ గోడలలో ఇట్లా ఉంటే దీంట్లో వాటర్ పోసి ఇలా కలుపుకొని తాగేస్తా. అదనమాట, షేక్ తాగాలంటే మీకు చూపించాను అనుకుంటా. దీంట్లో ఏమేమి వేసినా ఇంకా ఇంతకుముందు ఒకసారి చూపించాను అనుకుంటా, దీంట్లో ఏమేమి వేస్తా ఇంకా అని చెప్పి. నార్మల్గా ఓట్స్, పీనట్ బటర్, బనానా, మిల్క్ అండ్ మన మజిల్ బ్లేస్ బయోజామ్ వే పర్ఫార్మెన్స్ వే ప్రోటీన్ స్కూప్ ఒకటి వేస్తారు అనమాట. సో దీంట్లో మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు ఆల్రెడీ తెలుసు. దీంట్లో ప్రోటీన్ ఒకటి 1 స్కూప్ వచ్చేసి మీకు 25 grams ప్రోటీన్ వస్తుంది. అండ్ మై బ్రాండ్ ఐ యూస్ మజిల్ బ్లేస్, తెలిసిందే మీకు కూడా ఆ విషయం. సో గివ్ అవే కూడా షురు చేసినా కదా. సో ఏం చేయాలంటే, మజిల్ బ్లేస్ బ్రాండ్ నుండి వే ప్రోటీన్ ఒకటే కాదు, ఏది కొన్నా కూడా ఇది చాక్లెట్ హెజల్నట్ ఫ్లేవర్ ఉంది, మంచిగా ఉంది ఫ్లేవర్, సో ట్రై చేయాలి. అండ్ మజిల్ బ్లేస్ బ్రాండ్ నుండి ఏది కొన్నా కూడా, మజిల్ బ్లేస్ బ్రాండ్ వే ప్రోటీన్ ఒకటే కాదు, ఏ ప్రోడక్ట్ కొన్నా కూడా గోల్డెన్ బాయ్ ఎంబీ అని చెప్పి నా కూపన్ కూడా యూజ్ చేయాలి, మీకు డిస్కౌంట్ వస్తుంది. ప్లస్ ఆ కూపన్ కూడా యూజ్ చేసింది స్క్రీన్ షాట్ తీసి, మీరు ఉన్నది స్క్రీన్ షాట్ తీసి ఇన్స్టాగ్రామ్ లో నాకు ట్యాగ్ చేసి పెట్టారు అనుకో, మీకు గివ్ అవే ఇస్తా. ఇప్పుడు ఇంకా స్టాక్ రాలేదు నాదు. లాస్ట్ మంత్ గివ్ అవే ఇచ్చిన, ఇద్దరికి ఇచ్చిన లాస్ట్ మంత్ గివ్ అవే. ఈ మంత్ కూడా ఇద్దరికి ఇవ్వాలి గివ్ అవే. ఇంకా స్టాక్ రాలేదు, ఈ 2-3 days లో వస్తుంది. ఇవన్నీ నార్మల్ స్క్రీన్ షాట్ తీసుకొని ర్యాండమ్ ఎవరినో ఇద్దరు సెలెక్ట్ చేసేసి గివ్ అవే ఇస్తారు అనమాట. సో మీకు కూడా కావాలంటే గివ్ అవే పోండి, గోల్డెన్ బాయ్ ఎంబీ అని కూపన్ కూడా యూజ్ చేయరి, కొనుక్కోరి, గివ్ అవే గెలుచుకోరు. ఏమంటారు చెప్పరా, ఏమంటారు? ఎందుకు వస్తావు నువ్వు బై? నువ్వు అన్ని కాబోయే చాక్లెట్లు, కేక్లు ఇంకా పెట్టుకుంటే ఏమైతుంది? అది ఏమంటారు, అవి గిఫ్ట్ లో పంపిస్తారు రా. అవి చాక్లెట్ అవి పంపిస్తాను, నేను తింటానా చాక్లెట్లు? ఏమన్నా బిర్యానీ అంటే దెబ్బ కథం పట్టి చేస్తుంటే ఇప్పుడు కూడా తిన్నాను అనుకో. ఇప్పుడు వెజిటేరియన్ అయిపోయినా అనుకో, ఇప్పుడు బిర్యానీ తినిపించినా కూడా తినాను ఇప్పుడు నేను. అయితే కదా మన స్పైసీ ఏమైనా ఉంటే రప్పరప్ తినేస్తాం, అయిపోతుంది. చాక్లెట్ గిక్లెట్లు అంటే ఇక అవి కింద పిల్లలు ఇష్టపడేస్తారు. ఏ పిల్లలకి? అరే చాక్లెట్లు ఏమంటారు, షుగర్ అది మంచిది కాదు, అది దాంట్లో మంచిగా ఉండవు, హెల్త్కి మంచిది కాదు. అది మనం తినొద్దు, ఇంకొకరు తినిపించద్దు. ఎవరికి చెప్తా నేను, పంపిస్తారు. ఇక అట్లా ఆల్తరేమో చెప్పక. కానీ ఇలాంటి వాడు కూడా వచ్చి తింటాడు. ఒకసారి డేట్ అయిపోయింది వెళ్ళిందంటే డేట్ ఇంకేమని చెప్పి పిక్తారు. అరే ఈ పాయింట్ నీకెందుకు ఇస్తున్నాను నాన్నకి? అరే లోడు, వీడు మొన్న కాశీకి పోయిండు అస్థికలు కలపనికి. వీడు పోయినాడు మళ్ళీ ఎందుకు వచ్చినవరా, ఆటే పోవద్దా? ఓ రుద్రాక్షలు వేసిండు, జలదేవ శ్రవతులు కలిసిండు, మార్గదర్శనం చేరినావు అప్పుడు నువ్వు కూడా. వెరీ గుడ్.
ఇది చిండుగాని దానికి జర ఎయిర్పోర్ట్స్ ఇలా ఎయిర్పోర్ట్స్ ఇలా చిండుగాని పాయింట్ అది తీసుకున్నట్టు పాయింట్ ఇలాంటి పని కూడా చేస్తున్నాను డెలివరీలు లేదు పార్ట్ టైం జాబ్ ఇది నాది పైసల కోసం మీ అంత రిచ్ కాదు కదా పాకెట్ మనీ కోసం ఈ బ్రో 30 రూపాయలు కావాలి ఈ బ్రో బ్రో 30 రూపీస్ ప్లీజ్ బ్రో ప్లీజ్ 30 రూపీస్ ప్లీజ్ గివ్ మీ బయట ఉంది 30 రూపాయలు ఇవ్వలేడు వాడగాడు మళ్ళీ నా మీద సెటర్లు వేస్తుండు పార్ట్ టైం జాబ్ చేస్తున్నావా డెలివరీ బాయ్ లెక్క చేస్తున్నావా ఎందుకురా నీకు నువ్వు ఇట్లా పైసలు అయింది అప్పుడు అనాలి ఎయిర్పోర్ట్స్ కావాలి కొంటే మజా వస్తలేదు నీకు వాడితేనే మజా వస్తుంది నాకు 2000 ఉంది పంపిస్తా తీసుకురాకు నాకు 2000 నేను ఇంకోటి ఆర్డర్ చేస్తాను పొద్దున వస్తాయి ఓకేరా చెయ్యి ఆర్డర్ తీసుకో చెయ్యిరా ఆర్డర్ చేయరా దట్స్ ఇట్ గైస్ పీస్ కూడా గైస్ చాలా పీస్ మనిషి చాలా మంచోడే కానీ కొంచెం పీస్ మనిషి ఇట్లా బయటికి వచ్చేవారికి ఏ హాలత అయిందేం రా స్నానం చేసి వండుకొని ట్యాంక్ తిందాం. నమస్కారం. ఓపికతోని కూర్చొని వినండి, చాలా ముఖ్యమైన విషయాలు మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు ఈ జనరేషన్ సంక నాకింగ్స్కి కారణం ఏందో ఇవాళ మీకు నేను అబ్జర్వ్ చేసింది, నేను గమనించింది మీకు చెప్తా ఇనురి. అయితే ఇప్పుడు మనం మాడుకుంటే మనకి ఒకప్పుడు జనరేషన్ అంటే లైక్ నా పేరెంట్స్ కానీ మీ పేరెంట్స్ కానీ మన పేరెంట్స్ కానీ సో వీళ్ళ జనరేషన్ అప్పుడు ఎట్లుండేది ముచ్చట అనేది చెప్తా ఇనురి. వైఫ్ అనే వాళ్ళు ఇంట్లో ఉంటుర్రి, హస్బెండ్ అనేవాళ్ళు బయట కష్టం చేయడానికి పోయి పైసలు సంపాదించుకొని వచ్చి చేసే కథ హస్బెండ్ ఉంటుండే. వైఫ్ అనేమో ఇంట్లో ఉండి ఇల్లుని చూసుకోవడము, పిల్లల్ని చూసుకోవడము అవన్నీ చేసుకోవడం అనేది వైఫ్ ఉంటుండే. సో అప్పుడు ఏముంటుండే అంటే ఆ పిల్లలని మానిటర్ చేస్తుండే. ఇంట్లో ఉండే వైఫ్ కాబట్టి 24/7 పిల్లలని మానిటర్ చేస్తుండే, పిల్లలకు మంచి చెడులు నేర్పిస్తుండే, వాడేమైనా తప్పుదోలలు పోతుండే వాడు ఒక దెబ్బేసి అట్లా కాదు ఇట్లా అని చెప్పి చెప్తుండే, అట్లా నడుస్తుండే కథ. ఇప్పుడు ఏమైపోయిందిరా అంటే ఫస్ట్ థింగ్ ఏందిరా అంటే ఇప్పుడు పెళ్ళి కాగానే దిస్ ఇండిపెండెంట్ లేడీస్ ఏమంటారు అంటే మనం అలాగా కాపురం పెట్టుకుందాం, మనకు ప్రైవసీ కావాలి అంటారు. అత్తమామలతో ఉండకుండా అలాగా కాపురం పెడతారు, మొగుడు పిల్లలే ఉంటారు, పిల్లల్ని అంటారు. ఓకే, సో ఇక్కడ పిల్లల్ని అంటారు, ఓకే అప్పటి వరకు మంచిగా ఉంది. తర్వాత ఏం చేస్తారా అంటే వీళ్ళు ఆయన జాబ్కి ఆయన వెళ్ళిపోతాడు, ఈమె జాబ్కి ఈమె వెళ్ళిపోతుంది. సరే ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పిల్లలు స్కూల్లోకి పోతారు, స్కూళ్ళల్లో ఈ వెస్ట్రన్ కల్చర్లోనే ప్రమోట్ చేస్తారు. ఇప్పుడు ఎడ్యుకేషన్లో మొత్తం స్పోకెన్ ఇంగ్లీషు వెస్ట్రన్ కల్చరు మొత్తం ఇదే ముచ్చట. వాళ్ళు స్కూల్లో నుంచి ఇంటికి వచ్చినాక కూడా ఈ తల్లిదండ్రులు ఇంటికి రారు, వాళ్ళు జాబ్ టైమింగ్స్ అట్లా ఉంటాయి కదా, లేట్గా వస్తారా. ఓకే, సో ఇక్కడ ఏమైపోతుందిరా అంటే పిల్లలకి టైం స్పెండ్ చేయడానికి ఎవరు లేరు. పేరెంట్స్ పిల్లలు టైం స్పెండ్ చేయడానికి ఉండట్లేదు, పిల్లలతో టైం స్పెండ్ చేస్తలేరు పేరెంట్స్. పిల్లలు వాడు ఏం చేస్తుండు ఏం కథ అనేది ఫోకస్ చేస్తలేరు. వాళ్ళు పైసలు సంపాదించుకునే దాంట్లో వాళ్ళ జాబులలో ఆ మటు ఈయన ఎటు పోతుండు, సో పిల్లలను పట్టించుకోవట్లేరు. ఇక్కడ పిల్లలకి ఏమవుతుందిరా అంటే అప్పుడు అంటే మన దగ్గర స్మార్ట్ ఫోన్లు లేవాయే, ఏమీ లేవాయా మన దగ్గర. అప్పుడు మన ఇంట్లో ఉన్నా కూడా మన కాల టైం ఉంటే ఏం చేస్తున్నాం, మనం ఆడుకోవాల్సిందేనే. దోస్తులందరితో వస్తే ఇంట్లోనే వాళ్ళ ఇంట్లో మనం పోయి లేకపోతే వాళ్ళ ఇంట్లో మనం వచ్చో ఆడుకుంటూ ఉంటాం. ఆడకూడంగా తల్లిదండ్రుల ముంగడినే ఆడుకుంటూ ఉంటాం. ఆడకూడే మన అయినా కూడా అలా దెబ్బేసి అట్లా కాదు ఇట్లా కాదని చెప్పి చెప్పేటోళ్ళు ఉంటారు. అదేనా, ఈడేమవుతుందిరా అంటే ఆడుకునేదే చేసేది లేదు. ఫోన్లు ట్యాబ్లు అన్నీ మొత్తం టెక్నాలజీ అయిపోతుంది. సో ఫోన్లో ఏదో చూస్తున్నాం, వెస్ట్రన్ కల్చర్ మనకి మొత్తం స్పోకెన్ ఇంగ్లీష్ మనం తెలుగు సినిమాలు చూడము, తెలుగు సాంగ్స్ వినము, ఏం చేయమా. సో మొత్తం చూసుకోవడం వస్తున్నాం, మొత్తం తెలుగు సినిమాలు. ఈ తెలుగు సినిమాలు ఇంగ్లీష్ సినిమాలు, ఇంగ్లీష్ వెబ్ సిరీస్ అనేసరికి ఇక మీకు ఆ దరిద్రం తెలిసిందేనా, ఈ ఇంగ్లీష్ సినిమాలు ఇంగ్లీష్ వెబ్ సిరీస్లు ఎట్లుంటాయని చెప్పి. ఒక కల్చర్ ఉండదు, ఒక పద్ధతి ఉండదు, ఒక వాయు వరుసలు ఉండవు, ఒక హద్దులు ఉండవు, ఎట్టా పడితే అట్లా దరిద్రంగా ఉంటాయి. అవి చూసి పిల్లలు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుర్రు. చిన్న ఏజ్లలో బాయ్ ఫ్రెండ్లను మెయింటైన్ చేయడము, చిన్న ఏజ్లలో చేయకూడదు అన్నీ చేసుకోవడము, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు వీళ్ళకి ఎట్లరా అంటే వీళ్ళకు పేరెంట్స్తో టైం స్పెండ్ చేయడానికి పేరెంట్స్ వీళ్ళని మానిటర్ చేయడానికి లేదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు అనేది పేరెంట్స్కి తెలుస్తలేదు. ఒకవేళ ఆ పోరలు చిన్న ఏజ్లోనే కొంచెం మెచ్యూరిటీ వచ్చి మంచిగా ఆలోచించే పోరలు ఉన్నారు అనుకో, వాళ్ళు చెడు సవసాలకు వీటికి అలవాడారు, ఇది కాదరబ్బాయి అట్లా తప్పిది అని చెప్పి వాళ్ళు మంచి వైపే వెళ్తూ ఉంటారు. అదే ఒక పోరాడు వానికి ఇంకా మెచ్యూరిటీ రానోడు చిన్న అట్లాంటి ధమాకోడు ఉన్నాడు అనుకో, వాడు ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడు. గిది ముచ్చట నడుస్తుంది. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అయితే గీ కథ నడుస్తుంది. ఇప్పుడు దీని కింద వచ్చి ఈ ఫెమినిస్టులు కూడా ఏమైనా వచ్చి కామెంట్లు పెట్టొచ్చు నాకు, కాకపోతే ఐ డోంట్ కేర్. This is what I felt, this is what I observed, and this is what I shared to you people. And the rest is up to you. If you accept this or not, it's up to you.
అయ్యా 2 పెగ్గులే తాగా ఎక్కువ ఏం తాగలే. ఇప్పుడు చెప్పు చెప్పరా. ఈడేమంటాడు అంటే ఇట్లా చదువుకున్న ఆఫీసుల దగ్గర ఒక దగ్గర మాట్లాడాలంట, నార్మల్ వాళ్ళ దగ్గర ఒకరి దగ్గర మాట్లాడాలంట. చదువుకున్న ఆఫీసుల దగ్గరకు వచ్చేసరికి పద్ధతిగా ఇట్లా మొత్తం పాష్గా మాట్లాడాలంట. ఏం మాట్లాడాలరా, ఏం చేయాలరా? ఒక నిమిషం కనిపిస్తుందా క్లియర్? ఎవరిని ఆఫీసర్ని తిట్టాలంటే ఏదో తింటావు అంటే సపోజ్ ఇదే తింటావా? ఎవరి ఆఫీసర్ని తిట్టాలంటే ఏదో తింటావు? ఎవరి ఆఫీసర్ తిట్టాలంటే చుల్లి గారు మీరు బయలుదేరండి, చుల్లి గారు మీరు బయలుదేరండి. పద్ధతిగా దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది అన్న, అట్ట తిట్టడానికి కూడా పద్ధతి. సుల్లి గారు మీరు బయలుదేరండి అంటావా? పద్ధతి అంట, పద్ధతి కాదురా. పద్ధతిగా అంటే ఇప్పుడు కూర్చోండి సార్ అంటాం, అది పద్ధతి కదా. కూర్చోండి సార్, నిలబడండి సార్, ఏమన్నా తీసుకుంటారా సార్, నిల్చోండి సార్, ఏంటి పద్ధతి? నువ్వు పద్ధతి కాదు అంటే నీ స్లాంగ్ మార్చి తెంగుతున్నావు వాడు పద్ధతి అని చెప్పి. వాట్ ఈస్ ద రియల్ యూ అనేది నువ్వు చేంజ్ చేసి పడి తెంగుతున్నావు. అలా ముంగట షో తెంగుతున్నావు నువ్వు, నీకు అది అర్థమవుతుంది. షో తెంగితేనే అదవుతుంది, నీకు తెలియదు. ఏమవుతుంది? ఏం తెంగా? స్కూల్ అంటే స్కూల్ పోలేవు, స్కూల్ పోతే తెలుస్తుంది. మొత్తం చూసి రాకాశ మొత్తం ఆర్టిఫిషియల్ మాట్లాడాలి, రియాలిటీ ఉండదు మాట్లాడాలి. మొత్తం ఒకరి ముంగలాగా ఇంకొకరి ముంగలాగా బిహేవ్ చేస్తారు మాట్లాడాలి. ఐఎమ్ ద రియల్ వన్, రియల్ గోల్డెన్ బాయ్. Yeah, I spit raps like a heart attack, fast fatal heart impact, past painful scars, in fact I blast tasteful bars and past. I back up my actions, fact don't ask, grab reactions, jacked attack with every word then act with class as they hear me snap. I got nothing to lose, cause I fought and felt the bruise, now I'm not the one confused, call the shots and they produce. I ain't lost, I'm finally loose, pick a new silver excuse, I need the views to boost me to a new abuse of being used. Everybody wants a piece now, y'all can rest in peace now, you're dead to me so peace out, remember you're just freaked out, get ready for defeat now, I'm gonna make you bleed out, listen on repeat now and weed out all the weak now. Get up and make a change, don't remember yesterday, if you got something to say, speak your mind before your grave, cause your life is yours to save, ain't nobody gonna change, everybody stays the same, so be different, make a name, like a soldier, I keep on moving forward, always getting closer, I march until it's over, and just like a soldier, I keep on moving forward, always getting closer, I march until it's over, and just like a soldier, I keep on moving forward, always getting closer, I march until it's over, and just like a soldier, I keep on moving forward, always getting closer, I march until it's over. కొనేంగా ఇది కొనేంగా రియల్ లైఫ్ కొనేంగా, రియల్ లైఫ్ గొరిలా, రియల్ లైఫ్ కొనేంగా. సిద్ధు చెడ్డి డాడీ వినయ్ పోకరాజ్. సో చెడ్డి డాడీ సిద్ధుగాడు డాడీ తెలుసా? ఆయనకి కొడుకు కూడా ఆనందుంటాడు, మళ్ళా ఆనందుంటాడు కొడుకు. సో గాయస్ ఇప్పుడే లెగ్స్ వర్కౌట్ అయిపోయింది. అయితే నాన్ వెజ్ బంద్ చేసినందుకు ఎందుకు తెలుస్తుంది కానీ రసాలు అనిపిస్తుంది, మొత్తం చాలా లో ఎనర్జీ ఫీల్ అవుతుంది. అది ఫీలింగ్ అది తెలుస్తలేదు, లేకపోతే నిజంగా అవుతుందో అది తెలుస్తుంది. బాగా అవుతుంది. కాకపోతే లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. కొత్త కదా మేబీ ఇట్లా ఉండొచ్చు. 3 months కంటిన్యూ చేస్తే అప్పుడు అలవాటు అవుతుంది వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి. సో అదనమాట. అండ్ లెగ్స్ వర్కౌట్ కంప్లీట్. బికమింగ్ బ్లాగర్. నమస్తే పిలాస్. సో ఇప్పుడు మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తారు చూడండి ఓట్స్ షేక్ ది రెసిపీ. దీంట్లో 2 scoops ఓట్స్ ఉన్నాయి. అంటే లైక్ మనం ప్రోటీన్లో ప్రోటీన్ బాక్స్లో వచ్చే స్కూప్ ఉంటుంది కదా, ఆ స్కూప్తోనే 2 scoops ఓట్స్ ఉన్నాయి, ప్లస్ 1 scoop వే ప్రోటీన్ ఉంది, అండ్ 1 teaspoon ఫుల్లీ మొత్తం ఇట్లా లోడెడ్ టేబుల్ స్పూన్ అనుకో, టేబుల్ స్పూన్ పీనట్ బటర్ ఉంది, అండ్ 5 కాజూస్ అండ్ 5 బాదామ్స్ ఉన్నాయి అనమాట ఇంట్లో. సో ఇప్పుడు ఇంట్లో మళ్ళీ ఈ మిల్క్ వేస్తాను. సో ఇది రా మిల్కే, గుడ్ లైఫ్ రా మిల్క్ వేసేసి దీన్ని పెట్టి బ్లెండ్ కొడేసి దేనికి తాగుడే కాలా పత్తర్. సో గాయస్ ఇంటికి వచ్చేసిన తినేసిన అంత అయిపోయింది. అయితే ఇప్పుడు మన భారతీయుడు మళ్ళీ వచ్చాడు. కమల్ హాసన్ భారతీయుడు 2 రిలీజ్ అయింది అనమాట. సో దానికి పోదామని చెప్పి అనుకుంటున్నాం.
యాక్చువల్లీ 4 o'clock షో అనుకున్నా, కాకపోతే ఇక నేను వచ్చి సుధారందంగి వండుకొని తినే వరకే నాకు 5 అయింది. సో అట్లా అని చెప్పి 7:30కి షో ఉంది, దానికి పోదామని చెప్పి అనుకుంటున్నాం. సో లెట్స్ సీ అండ్ వాచ్ భారతీయుడు అండ్ లెట్స్ సీ. నువ్వు ఎంత గీకినా మొట్ట తెల్లగావు, నీ ఎంటికలు గవే పందికొక ఎంటికలు, గవే పందికొక ఎంటికలు, గదే కథ. ఎందుకు అట్లనే ఉంటుందిరా. సో గైస్, నౌ వీఆర్ గోయింగ్ టు ద మూవీ భారతీయుడు 2. సో లెట్స్ గో అండ్ లెట్స్ వాచ్ హౌ ఇట్ ఈస్. అండ్ ఇప్పుడు 7:30కి షో ఉంది, ఇప్పుడు 7 అవుతుంది, తొందరగా పోతుంది. ఎందుకంటే ఆ ముంగట మన కృష్ణ దగ్గర కూర్చొక ఛానల్ అవుతుంది. సో పోయి ఒకసారి ఛాయ్ తాగేసి ఎట్లుంది కృష్ణ ఏం నడుస్తుందని అడిగేసి పాతకాలం దిగి అట్లనే సినిమాకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఏది షర్ట్ చేంజ్ చేసిన అంటారా? ఆ షర్ట్లో చిన్న పోరన్లే కనిపిస్తున్నాం, అందుకే మళ్ళీ టీ షర్ట్ వేసిన కాలర్. సో లెట్స్ గో అండ్ వాచ్ ద మూవీ భారతీయుడు 2. ఎగ్జైటెడ్ ఉన్నా నేను. భారతీయుడు ఏమని ఉంటుందా, మొత్తం ఐకానిక్ మూవీ ఉంటుంది అది. సో ఇది ఎట్లా ఉండబోతుందో లెట్స్ సీ. కృష్ణన్న లేడా? కృష్ణన్న లేడా? సరే ఫ్రెండ్స్ ఆగా. ఇప్పుడే వచ్చిన ఇంటికి, సినిమా అయిపోయింది. అని వచ్చేటప్పుడు మన వాళ్ళు చపాతీలు తీసుకొచ్చుకున్నా. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చి అన్నం వండుతారని చెప్పి అన్నం లేదు యాక్చువల్లీ, మళ్ళీ వచ్చి వండుకోవాలని చెప్పేసి చపాతీలు తెచ్చుకున్నాను. 4 తెచ్చుకున్నారా అంటే ఇవి 5 రూపాయలకు చపాతీ సన్నగా ఉంటాయి, ఇది అందుకే 4 తీసుకున్నాను. సో థ్యాంక్ యూ. సో సినిమా గురించి మాట్లాడితే మీకు రివ్యూ ఇవ్వాలనుకుంటే సినిమా వాజ్ సూపర్ గుడ్. చాలా అంటే చాలా అర్థం ఉంది సినిమాలో. కాకపోతే మనోళ్ళకి నచ్చవు ఈ సినిమా. మనోళ్ళకి కావాల్సిందంతా ఒక 3 గుద్దులు 4 ముద్దులు 2 కులు జోకులు ఇవంటే చాలా వాళ్ళకి. మీనింగ్ఫుల్ సినిమాలు అంటే దాని నుంచి మనం నేర్చుకునేవి ఉన్నాయి, లేకపోతే నీతి వాక్యాలు కానీ ఫ్రీడమ్ ఫైటింగ్లు కానీ లైఫ్ లెసన్స్ అవి ఉన్నాయనుకో, అమ్మ ఇంద్ర అబ్బాయి సోదిగుద్దా అంట. సో ఎవరైనా ఒప్పుకుతారండి మనం నేర్చుకోవాలి చేసుకోవాలి అన్న మీనింగ్ఫుల్వి అవన్నీ చూసుకోవాలి. ఇట్లా 4 వరకు అన్ని ఇంట్రెస్ట్ ఉంటే సో సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ బాగుంది సినిమా, చాలా మంచిగా ఉంది. అండ్ పార్ట్ 3 కూడా ఉంది. అండ్ ఎండ్లో పార్ట్ 3 ట్రైలర్ లాంటిది కూడా చూపించాను అనమాట. పార్ట్ 3 ఏముండబోతుంది ఇంకా అని చెప్పేసి. సో నేను పార్ట్ 3 కోసం కూడా ఎగ్జైటెడ్ ఉన్నా, ఎట్లా చూపిస్తుంది చూద్దామని చెప్పేసి. సో యా, సినిమా అయితే చాలా బాగుంది. మీరు ఒకసారి చూడోరి కంపల్సరీ, ఎందుకంటే ఇట్లాంటి సినిమాలు చూడాలి మీరు. ఇలా అంటే జనాల సైకాలజీ అనేది క్లియర్గా అనిపిస్తుంది ఈ సినిమాలో. ఎట్లా అంటే ఇప్పుడు వేరే వాడు తప్పు చేసిన అనుకో, మనం దాన్ని క్వశ్చన్ చేస్తాం. వేరే వాడు తప్పు చేస్తున్నప్పుడు వాడి వల్ల వేరే వాళ్ళు ఇప్పుడు నేను బయట ఉన్ని, నువ్వు ఉన్నావు. ఇప్పుడు నేను తప్పులు చేస్తున్నా, నేను అవినీతి పరుని, నేను తప్పులు చేస్తున్నా. నా వల్ల వేరే వాళ్ళకి ఏమంటారు బ్యాడ్ అవుతుంది. వేరే వాళ్ళ అన్యాయం జరిగి వాళ్ళ ప్రాణాలు పోవడం కానీ లేకపోతే వాళ్ళకి మన అన్యాయం జరగడం అట్లా అవుతుంది. సో అప్పుడు నువ్వేం చేస్తావు, చూసి ఈ గలీజ్గాడు ఈయనకి ఎట్లయినా శిక్ష పడాలి, అనవసరం వాళ్ళ ఒక అన్యాయం జరుగుతుంది, అదవుతుంది ఇదవుతుంది అని చెప్పి నువ్వు నీ వాయిస్ రైజ్ చేయడానికి ట్రై చేస్తావు, వాయిస్ రైజ్ చేస్తావు. ఓకే, అదే ఇప్పుడు నేను నీ ఇంట్లో మనిషిని అయితే, నీ తండ్రినో నీ అన్ననో ఇట్లా నీ మనిషిని అయితే అప్పుడు నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తావు అనేది ఒక సైకాలజీ, మనిషి సైకాలజీ అనేది అట్లా చూపించారు అనమాట. అది చాలా అక్యురేట్గా చూపించారు. అప్పుడు మంచి కోసం ఫైట్ చేసిన వీడిని రివర్స్ అయ్యి ఇదైపోతుంది అనమాట. చాలా మంచిగా ఉంది సినిమా. వెళ్ళి చూడుర్రి, కంపల్సరీ వెళ్ళి చూడుర్రి, మీకు అర్థమవుతుంది వాట్ ఈజ్ వాట్ అని. నచ్చినట్టు వెతుకుతా అడిగేదోడు ఎవ్వడు, అన్నిటికి భయం నాకు ఇవ్వలేదు దేవుడు. రాజులా